నమస్తే సార్. మీ పేరు? నా పేరు ఈర్రాజమ్మ. ఆహ్, రా షెడ్యూల్ క్యాస్ట్. రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనుకుంటున్నారు? ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అవుతారండి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారే కావాలనుకుంటున్నారు? అంటే ఈయన గారు ఎక్కటమే గానీ, అయి కొన్ని కొన్ని పద్ధతులు జరపలేదు. కొంత విధానం దెబ్బతీసిందండి. దాని మీద ఏటంటే, అందులో నా అభిప్రాయం ఏటంటే, రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు లేనిదే రాజ్యం అవునండి. లేదు. అవును. రైతు బువ్వెట్టకపోతే మనం ఎక్కడికొస్తాయి? ఆడు పండించకపోతే మనం ఎలా తింటాం? రైతు లేనిదే రాజ్యం లేదు. రాజ్యం లేదు గాబట్టి, ఈ పవన్ కళ్యాణ్ గారు, ఈయన గారు వచ్చినా నాకు మంచిదే. చంద్రబాబు గారు ఆ మహానుభావుడు ఎన్నాళ్ళ నుంచో చేస్తానో చేసిన అనిపిస్తది. ఇప్పుడు ఏటో అంటారు కదా! పిల్లకాయకేం తెలిసిన ఇంటిల్లి దెబ్బని. అలాగా ఆయన అనిపిస్తది. తప్పకుండా ఆడికి ఏద్దామని నా ఉద్దేశం ఉంది. అందులోని రైతు అన్న పొజిషను ఇప్పుడు ఏలుబడిలో జరిగిపోయిన ఏలుబడిలో ఎక్కడా లేదు. రైతు గొప్ప. మీరేం బాధపడకండి. నేను అన్నానని. రైతు గొప్ప. రైతు గొప్ప. ఏటి ఊరు దెబ్బ పేరు గొప్ప అన్నట్టు రైతుకి ఏది పేరేది? రెడ్డి ఏలాడు. చౌదరి వెళ్తున్నాడు. మాలవడు ఏలాడు. మాదిగోడు ఏలాడు. ఇతర జాతులు ఏలాయి గానీ ఎప్పుడైనా నా యుగలో రైతు రాజ్యం చేసినా సరే గానీ రైతు గొప్ప, ఈ గొప్పే చెప్పుకుంటున్నారు గానీ ఆరికిప్పుడికి పదవిలో గానీ దేంట్లో కూడా హక్కులు లేవు. పద్ధతి లేదు. రైతులేమో బోలెడు పెట్టుబడులు పెడితే బోలెడు పెట్టుబడులు పెట్టి మాసిపోతున్నారు. మాసిపోతున్నారు. మాసిపోయిన విధానం చూస్తలేదాళ్ళు. సరైన పొజిషన్‌కి కరెంట్ ఇత్తలేదు. సరైన విధానానికే నడిపించలేదు. ఏదో పద్ధతి ఏంటంటే చంద్రబాబు నాయుడు అంటే ఇదివరకు ఏలున్నాడు. ఈ జగన్ ఈయన గారంటే ఇప్పుడు కొత్తగా రైతు బిడ్డ. ఈ రైతు బిడ్డ ఏలాలని నాకు కోరిక ఉంది మరి. ఇప్పుడు మరి వృద్ధాప్య పెన్షన్‌లు అవి ఇస్తున్నారు కదా సార్ జగన్ గారు. మరి ఎందుకు జగన్ గారిని వద్దు అని అనుకుంటున్నారు మీరు? అంటున్నారంటమ్మా పాత రోత కొత్త వింతని ఎన్నో రకరకాలుగా ఉంటాయి. ఆయన పెట్టిన బాధలో ఉన్నవాళ్ళు ఏదో చెప్పుకుంటారు కానీ చెప్పుకోవచ్చు. దానికి కాదు. ఆయన కొన్ని పద్ధతుల్లో మారిపోయాడు మనిషి. ఆ మారిపోవటం వల్ల వాళ్ళ నాన్నగారు కూడా రైతు బిడ్డ నేను అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా! రైతులకి చాలా మటికి ఆయన చాలా ఇచ్చేశారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యరు ఆయన స్థానంలో ఉండి అనుకుంటున్నారు? అంటే కొన్ని కారణాలు పద్ధతుల్లో ఈయన గారు చెయ్యలేదమ్మా. ఉన్నాయి. ఇప్పుడు గోదావరి మాకు ఎక్కడుంది? పక్కనుంది. మాకు మంచినీళ్ళు తాగుతాకి ఏం నీళ్ళు తాగుతున్నాం? ఈ బురద నీళ్ళు. ఆ చెరువుల్లో నీళ్ళు ఎలాగ తాగం? ఆ రైతులు ఆ బోర్లు కొట్టించి అలాగే ఇలా బాధపడి మాకు నీళ్ళు సప్లై చేస్తున్నారు. అలాంటి కొరతలు కొన్ని ఉన్నాయమ్మా.